ఏదైతే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఈ దేశంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలి అనేటువంటి ఆలోచనతో ఈ విధంగా యువతను ప్రోత్సహించడం ద్వారా వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఏదైతే ఉద్యోగాలు భర్తీ చేయవలసినటువంటి అవసరం ఉన్నదో వాటిని త్వరితగతిన గుర్తించి కాలయాపన చేయకుండా సంవత్సరాల తరబడి త్వరితగతిన గుర్తించి వెంటనే కూడా తగినటువంటి పోటీ పరీక్షలు నిర్వహించడం ద్వారా వెంటనే భర్తీ చేసేటువంటి కార్యక్రమం ఈ రోజ్గార్ మేళా ద్వారా శ్రీకారం చుట్టడం జరిగింది. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక ఏదైతే 2022 అక్టోబర్ 22 నాడు అంటే దాదాపు 3 సంవత్సరాలు పూర్తయి ఈ రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 10 లక్షల పైగా ఉద్యోగాలు ఈ రోజ్గార్ మేళా కార్యక్రమం ద్వారా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఇప్పటికే 16 సార్లు రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు మనంతా కూడా 17వ రోజ్గార్ యోజన మేళా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇప్పటికే 10 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈవేళ దాదాపుగా దేశంలో 51,000 మంది యువతకు నియామక పత్రాలు అందజేసేటువంటి ఒక కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా 51,000 మందికి, అందులో ఈరోజు విజయవాడలో మనం 68 మందికి నియామక పత్రాలు అందజేసేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ మనం అంతా కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇది వేళ ఇటువంటి కార్యక్రమం దాదాపు 40 ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఇవాళ విజయవాడలో 68 మంది అభ్యర్థులు గాను 7 ప్రభుత్వ శాఖల్లో నియామక పత్రాలు ఇవాళ మన అందరి సమక్షంలో కూడా అందజేయడం జరిగింది. ఇందులో ఇండియన్ రైల్వేస్ సంబంధించి 43 మందికి, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సంబంధించి 13, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ESIC 4 ఉద్యోగాలు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 3, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 1, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1, ఇస్రో 1. ఈ విధంగా మొత్తం 68 మంది అభ్యర్థులకు ఈవేళ రోజ్గార్ మేళాలో నియామక పత్రాలు మనం అందజేయడం జరిగింది. అయితే ఏదైతే భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు స్వయం ఉపాధి పథకాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడంతో పాటు స్టార్టప్ కంపెనీల ద్వారా కానీ, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల ద్వారా కానీ, అదేవిధంగా MSMEలోని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే కాకుండా ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున కల్పించాలి, నైపుణ్యమైనటువంటి యువతకు ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించి వారి ఆధారంగా దేశాన్ని ఒక బలమైనటువంటి భారతదేశంగా నిర్మించాలి, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ విధంగా విద్యార్థుల్లో యువతల్లో ఉన్నటువంటి ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా ఈ దేశం యొక్క అభివృద్ధి సాధ్యమవుతుందని గాఢంగా నమ్మేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అయితే ఈవేళ చాలామందికి ఉపాధి కల్పించింది ప్రభుత్వం. అయితే ఈవేళ ఉద్యోగ నియామక పత్రాలు పొందినటువంటి అభ్యర్థులందరికీ కూడా నేను చెబుతూ ఉన్నాను, ఈవేళ మీరు అందుకున్నటువంటి నియామక పత్రం ఏదైతే ఉన్నదో ఇది కేవలం మీకు వచ్చినటువంటి ఉద్యోగంగా మాత్రమే మీరు భావించకూడదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. మన మనుగడ సాధించడానికి, మన కుటుంబం యొక్క మనుగడ సాధించడానికి వచ్చినటువంటి ఉద్యోగం మాత్రమే కాదు ఇది. ఈ దేశ నిర్మాణంలో భారతదేశాన్ని వికసిత్ భారత్ లక్ష్యం, వికసిత్ భారత్గా నడిపించేటువంటి లక్ష్యంలో ఈ నియామక పత్రాల ద్వారా మీరందరూ కూడా భాగస్వాములు అయ్యారు. ఈ భాగస్వామ్యంలో మీరు మరింత ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తుంది. దేశ నిర్మాణంలో రాబోయేటువంటి రోజుల్లో మీరు ప్రముఖమైనటువంటి బాధ్యత పోషించబోతా ఉన్నారు. కాబట్టి ఇది కేవలం ఒక ఉద్యోగంగా మాత్రమే మీరు చూడకూడదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను మిత్రులను. ఇవాళ మీ అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. దీనికి చాలా చక్కటి తర్ఫీదు అవసరం ఉన్నది. ఇవాళ ఏ శాఖలో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా ట్రైనింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అందరికీ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరూ కూడా తెలుసుకోవాలి. అయితే భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక నరేంద్ర మోడీ గారు ఈ విధంగా నైపుణ్యం కలిగినటువంటి, సామర్థ్యం కలిగినటువంటి యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా వీరికి పెద్ద ఎత్తున శిక్షణను ఇవ్వడం ద్వారా వారి శక్తి సామర్థ్యాలని, వారిలో ఉన్నటువంటి అమోఘమైనటువంటి ప్రతిభను వెలికి తీయాలి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా కర్మయోగి ప్రారంభం అనేటువంటి ఒక
ఏదైతే ఆన్లైన్ ఓరియంటేషన్ కోర్సును కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ఆన్లైన్ ఓరియంటేషన్ కోర్సులో కర్మయోగి పోర్టల్ ద్వారా దాదాపు 3600 ఈ లెర్నింగ్ కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. మన బాధ్యతని, మన ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాలి అంటే, మనలో ప్రతిభని పెంచుకోవాలంటే మనందరూ కూడా ఈ లెర్నింగ్ అవసరం. కాబట్టి వీరికి పెద్ద ఎత్తున అందుబాటులో ఉండే విధంగా ఈ కర్మయోగి ప్రారంభం అనేటువంటి ఆన్లైన్ ఓరియంటేషన్ కోర్సును కూడా అందుబాటులోకి తేవడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం. ఈ అవకాశాన్ని మీ అందరూ ఉపయోగించుకుని రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ ఏ అయితే శాఖల్లో మీరంతా కూడా నియామక పత్రాలు అందుకున్నారు, మీ వృత్తి ధర్మాన్ని, ఉద్యోగ ధర్మాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి. రాబోయేటువంటి రోజుల్లో మీ ప్రతిభ ఆధారంగా మీరంతా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడమే కాకుండా, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కలలు కంటున్నటువంటి వికసిత్ భారత్ లక్ష్యం ఏదైతే ఉందో 2047కి, అందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, మరి కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి ప్రభుత్వ అధికారులకు, ముఖ్యంగా తపాలా శాఖ అధికారులకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. నేను దాదాపు 5వసారి రోజ్గార్ మేళాకి హాజరయ్యాను. నేను ఇదే మదురైలో గత సంవత్సరం ఇదే తపాలా శాఖ ఆధ్వర్యంలో రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈవేళ 2వసారి ఆ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మేళాకి నేను హాజరు కావడం జరిగింది. మరి ఈ సందర్భంగా అధికారులను అభినందిస్తూ, మరొకసారి ఏదైతే నియామక పత్రాలు అందుకున్నటువంటి యువతను అందరిని అభినందిస్తూ, వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.